నమస్తే. మనకి ఇప్పుడు కార్ షెడ్ సిగ్నల్ నుంచి పిఎంపాలెం నుంచి శంభువనపాలెంలో మనకి కొన్ని సైట్లు ఉన్నాయండి, మనకి రీసేల్కి వచ్చాయి. అది మీకు చూపిస్తాను అలా పాజ్ చేసుకుంటూ వెళ్తూ. సో ఇది కార్ షెడ్ సిగ్నల్ అండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పిఎంపాలెం డబుల్ రోడ్డు, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు తెలుసు కదా శ్రీకాకుళం విజయనగరం అంతా. సో అలా ఎలాగ వెళ్తూ శంభువనపాలెం అనేది సిటీకి చాలా దగ్గరలో ఉన్న చుట్టూ అందరూ ట్రైబల్స్ ఉంటారు, కానీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చుట్టూ కొండల మధ్యలో మీరు ఎవరైనా గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా, సో ఫ్యూచర్లో ఎప్పుడైనా అది మనకి ఇక్కడ శంభువనపాలెం పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ నుంచి దబ్బంది అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందండి. దాని నుంచి అలాగా అడవి ఎస్ఆర్పురం దానికి కనెక్షన్ అండి. అలాగే జరిగితే జస్ట్ ఒక 7 km అటు నుంచి రావడానికి. సో ఫ్యూచర్లో ఎప్పటికైనా అవుతుంది మీకు అన్నీ అవే అండ్ మన సైట్లు కూడా మీకు చూపిస్తాను. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. నేను పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ వరకు వెళ్తాను, సెకండ్ బస్ స్టాప్ దాటాం. ఇక మధురవాడలో బాగా డెవలప్ అయిన ఏరియాలో మిదిలాపూర్ రోడ్ కాలనీ పిఎంపాలెం అండి. సో ఈ రోడ్ అంతా ఈవినింగ్ కూడా చాలా రష్గా ఉంటుంది. మొత్తం చాలా అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. జస్ట్ ఒక 2.5-3 km ఉంటుందండి. బస్ స్టాప్ అంటారండి. ఇక్కడ ముంతాజ్ హోటల్ కొత్తగా పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే పక్కనపాలెం వెళ్తాం, కానీ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. ఇది మనకి బాబా కాలేజ్ రోడ్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్, బాబా ఇంజనీరింగ్ కాలేజ్. ఇలా కొండ చివరికి వెళ్తాం. సో ఇక్కడ మనకి చాలా ఫ్లాట్స్ అవన్నీ సేల్కి వస్తుంటాయి, కొత్తవి కడుతుంటున్నారు. సో ఇదంతా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. సో దీనికి దగ్గరలోనే మనకి ఒక 2.5-3 kmలోనే మనకి శంభువనపాలెం విలేజ్ వస్తుందండి, చిన్నగదిల మండలం. బ్యూటిఫుల్ లొకేషన్, చుట్టూ కొండలు, మళ్ళీ ఒక పెద్ద పాండ్ సరస్సు అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ అంతా ఫారెస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కంబాల కొండ, అన్నీ మీకు చూపిస్తానండి. సో ముందు దీనికి మనకి కార్ షెడ్ నుంచి ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తాను. చాలా చివరి వరకు మొత్తం అన్నీ లెఫ్ట్ రైట్ అన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయాయండి. అపార్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ ఖాళీలు లేవు. సో దీని దగ్గరలోనే మనకి పోలీస్ బెటాలియన్ ఒకటి ఉంటుందండి రైట్ సైడ్ పక్కనపాలెం. అలాగే సిఆర్పిఎఫ్ వాళ్ళది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పర్సన్ ఒకటి ఉన్నది. అలాగే కొమ్మాదిలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే విజయం స్కూలు. అలా రైట్ సైడ్ వెళ్తే అన్ని కొమ్మాదిలు వస్తాయి. లెఫ్ట్ సైడ్ వస్తే మనకి చూడండి కొండ ఇవన్నీ. ఇది ఇక్కడ 2000-3000 అండి గజం. 2014లో కొండ. ఇక్కడ
ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మనకి ఎక్కువ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ రోడ్ని రాజశేఖర రెడ్డి గారి టైం 2008లోనే ఇక్కడి నుంచి ఎస్ఆర్ పురం కలపాలనే ప్రపోజల్ వచ్చింది, ఆగింది. కానీ ఎప్పటికైనా ఈ రోడ్ అనేది మనకి అది కలుస్తుందండి. సో అప్పుడు మాత్రం సిటీకి దీనికి పెద్ద డిస్టెన్స్ ఉండదండి. మనకి సింహాచలం చాలా దగ్గర అవుతుందండి. ఇక్కడ నుంచి ఇదే రోడ్ సింహాచలం వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక 10 కిలోమీటర్లోనే మన సింహాచలంలో ఉంటాం. అలాగే సొంటియాము అన్నీ కూడా రైట్ సైడ్ మనకి ఆ రోడ్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చండి. ఇలాగే ఈ రూటు ఎలా ఉంది మొత్తం గ్రీనరీ అంతా చూపిస్తూ మన సైట్లు కూడా మీకు చూపిస్తామండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ప్రస్తుతానికి దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని అలా వదిలేసినా బంగారమే, లేదు అనుకున్నా అందులో మీరు ఏ గెస్ట్ హౌస్ కట్టుకొని వీకెండ్స్ అటు కూడా రావచ్చు. చాలా దగ్గర కదండి బియ్యంపాలెం నుంచి. జస్ట్ మీకు వీడియో లెంత్ అంతా చూస్తే కార్ షెడ్ నుంచి మనం 3 కిలోమీటర్లు, కార్ షెడ్ నుంచి ఒక 10 to 12 మినిట్స్లోనే మనం వచ్చేస్తాం. ఈ వీడియో డ్యూరేషనే మీకు చెప్తుందండి టైము. సో ఇదే రూట్లో చాలామంది వాకింగ్ చేస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్. బియ్యంపాలెంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఒక వాకింగ్ ట్రాక్లా యూజ్ చేసుకుంటారు. చూసుకోండి ఎటువైపు చూసినా మనకి గ్రీనరీ, ఫుల్ ఆక్సిజన్ సప్లై లెఫ్ట్ అండ్ రైట్. ఇది సమూహనపాలెం సెపరేట్ పంచాయతీ అండి, లేక బియ్యంపాలెంలోకి వస్తుందండి? వార్డులోకి వస్తుంది ఇది. వార్డులోకి వస్తుంది, పంచాయతీ కాదు వార్డులోకి వస్తుంది. సిటీకి వైజాగ్ అన్నది. అవునండి, జిఎంసీ లిమిట్స్లోనే ఉంది. జిఎంసీ లిమిట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియా. పేరు సంభవనపాలెం విలేజ్ అండి, కానీ ఇది మనకి బియ్యంపాలెం వార్డులోకి వస్తుంది. ట్రైబల్ కాదు ఇది. ఇక్కడ ఎవరో ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఎస్టీ ఒకటి ఇవ్వట్లేదు. 25S బస్సు వస్తుందండి డైలీ. ఇది కూడా మనకి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి సంభవనపాలెం విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్ దగ్గర పెట్టండి అండి, అలాగే అది పక్కన తిప్పి పెట్టండి పర్వాలేదు. అలాగే వెళ్ళిపోద్ది. వెళ్దా సార్ కారు? అంటే అక్కడ ఏమైనా అడ్డం ఉంటే ఎందుకు నడుచుకుని వెళ్దాం, తను తెలిసిపోతుంది కదా. మీకు చూపించడానికి వీడియోస్ పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇలాగండి ఇక్కడ ఇలా ఇటు వెళ్ళాలి, ఇదే రోడ్డు, తిన్నంగా రోడ్డు. ఓకే అండి. అంటే పక్కన పెడితే మనం సమూహనపాలెం సామాజిక భవనం. ఇదిగో 4వ వార్డు ఇది. మళ్ళీ ఇది గేట్ ఎదురుగేందుకు ఇక్కడ పెడతాం. సో ఈ విలేజ్ దాటినంటే మనకి సైట్లు ఉంటాయండి, మీకు సైట్లు చూపిస్తాను. ఎక్కడ అక్కడ కనబడుతున్నా చూసాను సార్ మిమ్మల్ని. ఇదంతా విలేజ్ అండి. ఇదంతా మనకి సమూహనపాలెం విలేజ్ అండి. విలేజ్ దాటినంటే మనకి సైట్. ఎక్కడి నుంచి సార్? ఓకే, తాటిపేట నుంచి అలాగా అక్కడ గోడ ఉంది కదా, పోల్ ఉందా? అవును సార్. ఆ పోల్ నుంచి అలాగా ఈ పెన్షన్ పోల్ ఉంది కదండి, పోల్ ఉంది కదా, అసలు పోల్ వేసారండి. ఈ ఆడిన ఎరగొట్టారు. ఈ వాలీబాల్ కోర్టు కూడా మన ఇక్కడ వరకు అండి. చెట్టు దాటిన తర్వాత కూడా అలాగా ఇలాగా. ఆ పోల్స్ మనమేనా? కాదు, ఇది ఈ పోల్ అండి. అక్కడ పోల్ అని చూసారు అల్లదిగా. ఓకే ఓకే. ఆ పోల్ నుంచి ఇలా వస్తుందండి, ఇలా వచ్చి ఈ పోల్కి. ఇదిగోండి ఇక్కడ సర్వే రాయి ఉంది. అలాగే మనకి ఇది మొత్తం ఎన్ని సెంట్లు సార్? 25.5 సెంటు ఎక్స్ట్రా ఉంటుంది. 25.5 సెంట్లు అండి ఇది. సో విలేజ్ కానుకునే ఉంటుంది మనకి. సో అదిగోండి అది అంగన్వాడీ స్కూలు.
అవ్వండి మనకి ఇప్పుడు వాటర్ ట్యాంక్ దాని మరి ఇంకా రాజుగారి సైట్లు ఎటుపక్కండి లేఅవుట్ అది అవతలది ఆయనది కూడా ఇటు కూడా ఉంది. ఓకే. సో ఇది మనకి సేల్కి వచ్చిందండి. అలాగే దీని బ్యాక్ సైడ్ రాజుగారి లేఅవుట్ వేస్తున్నారు. తమ్ముడు లేఅవుట్ అదా? లేఅవుట్ ఏదో వేశారు కదా, ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్లు కనబడుతుందా? ఓకే ఓకే. మీకు ఇవన్నీ జిరాయితీ ల్యాండ్లేనండి. సో మీకు ఇది సైట్ మనకు చూపించాం కదా, ఇది సేల్కి ఉంది. ఇదంతా మనకి సమ్మోహన్పల్లి తెలిసి చూసారండి కదండి, చుట్టూ కొండలు. సో కొండల మధ్యన ఒక బ్యూటిఫుల్ లొకేషను. సో మీకు వేరే లేఅవుట్ కూడా ఇక్కడ ఉందండి. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి వాటర్ ట్యాంక్ ఎక్కితే మొత్తం అంతా కనిపిస్తుంది. ఇవ్వండి నీలగిరి మొక్కలు వేసుకున్నారు, యూకలిప్టస్. దీనికి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉండేదంతా జూ, మనకి నేషనల్ హైవే అండి. సో ఈ ట్యాంక్ ఎక్కితే మనకి మొత్తం లొకేషన్, సైట్లు, విలేజ్ అంతా కనిపిస్తుంది. ఇవ్వండి ఇవన్నీ లేఅవుట్లు వేస్తారు. సో ఇదంతా ఇల్లులు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ పక్కన ఉండేదే మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమ్మోహన్పాలెం అండి. ఇవ్వండి ఎవరో ఆల్రెడీ పిల్లర్స్ వేసుకున్నారు. ఇది ఇల్లు కట్టుకోవడం కాదు, కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి. సో ఇవన్నీ ఆల్రెడీ అన్నీ సేల్ అయిపోయాయండి. కొన్ని రీసేల్ వస్తున్నాయి, మళ్ళీ కొన్ని ప్లాట్లు కూడా సేల్కి ఉన్నాయి మనకి. సో చూసారు కదా ఫెన్సింగ్ పోల్స్ అవన్నీ వేసి ఉన్నాయి. సో మరి మీకు దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా బాగుంటుందండి. సో మీకు చెప్పాం కదండి సార్, మీకు మనకి సింహాచలం, అడవివరం రూట్ అని ఆ చెట్ల పక్క నుంచి అలాగా కొండల మధ్యలో వెళ్ళి ఒక వే ఉంటుందండి. సో ఆ పెద్ద మామిడి చెట్టు ఉంది కదండి, ఆ పక్క నుంచి అలాగా కొండల మధ్యలో వెళ్ళి ఫస్ట్ ఒక దబ్బంది అనే విలేజ్ వస్తుంది. దాని తర్వాత అలా డౌన్ వెళ్ళిపోతే మనకి విజయనగరం నుంచి సింహాచలం బస్సు వస్తుంది కదా, 700 బస్సు, నీలకుండీల జంక్షన్ అలాగా. సో అది సింహాచలం ఆ రోడ్డు తగులుతుందండి. సో ఎలా డెవలప్ అయిపోతుంది అంటే ఆ రోడ్ నుంచి ఇది పిఎంపాలెంకి దగ్గర అనమాట. సో ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎవరో గెస్ట్ హౌస్ కూడా అక్కడ కాటేజ్లో కట్టుకున్నారు. సో ఇది ఈ రోడ్డు కానీ పడింది అనుకోండి, అంటే ఇది ఫారెస్ట్ వాళ్ళు పర్మిషను ఇంకా ఎక్కువ ఇవ్వలేదంట పెద్ద రోడ్డుకి. సో ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. సో ఒక లాంగ్ టైంలో ఏదో ఒక రోజు అది దానికి పర్మిషన్లు వస్తాయి. సో ఈ లోపు మీరు ఎవరైనా కొనుక్కొని ఉంచుకుంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు అది చూపించిన సైటు గెస్ట్ హౌస్కి బాగుంటుంది, ఊరికి ఆనుకొని ఉంది. సో ఇందులో కూడా లేఅవుట్లు మనకు సేల్కి వచ్చేయండి. సో మీరు ఇల్లు కట్టుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. చూసారు కదండి, జస్ట్ ఒక పిఎం కార్ షెడ్ నుంచి 10 మినిట్స్లో మనం వచ్చేసాం. సో ఇదండి మీకు నేను చూపిస్తాను అనుకున్న సమ్మోహన్పాలెంలో ఉన్న జిరాయితీ సైట్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.